హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు నేను తక్కువ ముక్కతో పెద్ద సైజు బ్లౌజులు కుట్టాను కదండీ! అవి ఎలా స్టిచ్ చేశాను, ఎక్కడ జాయింట్లు పడ్డాయి, మనం వేరే క్లాత్ అటాచ్‌మెంట్ చేసుకున్నా అవి కనిపించకుండా బ్లౌజ్ అంతా చూసినా గూడా కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయేటట్టు ఎలా కుట్టాననేది చూపిస్తానండి. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను గదా! పైన ఎక్కడా గూడా మనకి బ్లౌజ్ జాయింట్ వేరే ముక్క జాయింట్ వేసామనేది కనిపించట్లేదండి. వేరే ముక్కతో కుట్టామనేది. నాకు 5 బ్లౌజులొచ్చినాయి కాబట్టి నేనైతే ఒక ముక్క తీసుకొని స్టిచ్ చేసుకున్నానండి. ఇక్కడ నడుం పట్టీకి, షేప్ బెల్ట్‌కి, నెక్‌కి ఈ మూడిటికి నేను వేరే బ్లౌజు జాయిన్ చేశానండి. జాయిన్ చేశాను కాబట్టి మనకి పైనకి కనిపించట్లేదు. లోపలకైతే ఉన్నాయండి. బ్లౌజులకన్నిటికి అంతేనండి. ఇది టైలరింగ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. బ్లౌజులన్నీ ఇలానే ఉన్నాయండి. అన్ని బ్లౌజులకి నాకైతే ఒక ముక్క పట్టిందండి. మనము మనం వేసిన జాయింట్స్ గూడా సైడ్ జాయింట్లు వెళ్ళిపోయినాయి గదండీ! ఇప్పుడు సైడ్ జాయింట్లు కూడా కనిపించట్లేదండి. చూడండి ఖర్చుల్లోకి వెళ్ళిపోయినాయి సగం. సగమే కొంచెమే కనిపిస్తుంది. అంత పెద్దగా కనిపించట్లేదు. 80 పాయింట్లే ఉంది కదండీ ఈ బ్లౌజ్ పీసు. కాబట్టి ఇలా స్టిచ్ చేశానండి. ఒక్కొక్క బ్లౌజుని బట్టండి. ఇది కొంచెం ఎక్కువగా వచ్చింది. అన్ని బ్లౌజులకి ఒక ముక్క తీసుకున్నానండి. వాళ్ళని కుట్టము అని అనకుండా మనం వాళ్ళ దగ్గరే ఒక బ్లౌజ్ పీసులు ఇవి 80 పాయింట్ల ముక్కలు అటు ఇటు కావు కాబట్టి ఎక్కువ జాకెట్లు ఉన్నప్పుడు మనము 80 పాయింట్లు ఒక ముక్క తీసేసుకొని అన్నిటికీ ఒకటే జాయింట్ వేసేసుకుంటే మనకి టైము సేవ్ అయిద్ది. ఎతుక్కునే పని లేకుండా వాళ్ళకి కొంచెం తక్కువ ముక్కలతో కూడా కొంచెం కుట్టినట్టు అనిపించిద్దండి. ఇలా కుట్టానండి. అన్నిటికైతే నాకొక బ్లౌజ్ పీస్ పడిందండి. ఈ అమ్మాయి నా దగ్గరే కుట్టించుకునిద్దండి. ఫోటో ఇమ్మంటే అస్సలు ఇవ్వలేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు జాయింట్స్ వచ్చినప్పుడు ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.